హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. కాకరకాయ పచ్చడి చేసుకోవటానికి కాకరకాయలను ఫ్రెష్గా కడిగేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ పచ్చడి కోసం 3/4 kg కాకరకాయలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి మొత్తం దూరగా వేగాలి. జీలకర్ర మెంతులు వేగిన తర్వాత వీటిని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. జీలకర్ర మెంతులు చల్లగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. జీలకర్ర మెంతులు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. కేజీ కాకరకాయలను పచ్చడి చేసుకోవాలంటే 2 స్పూన్ల జీలకర్ర 2 స్పూన్ల మెంతులు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర మెంతుల్ని మెత్తటి పౌడర్లా చేసుకుంటున్నాను. జీలకర్ర మెంతుల్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 20 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలండి. పల్చించుకుంటూ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలను దూరగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా వేగితే చాలండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే మిగతా వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని తీసేస్తున్నానండి. కాకరకాయలు వేయించిన అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకుంటున్నాను. గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. తాలింపు కొద్దిగా చల్లారాలండి. ఇది చల్లారేలోపు ముక్కలకు కారం పట్టిస్తున్నాను. వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్పైసెస్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ముక్కలకు పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. కారం మసాలాలు మొత్తం పట్టించిన తర్వాత ఇందులోకి చల్లార్చి పెట్టుకున్న తాలింపును వేసుకుంటున్నాను. తాలింపు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ముక్కలకు మొత్తం తాలింపు పట్టే విధంగా. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని పిండేసుకుంటే ఒక 15 రోజుల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. చూశారు కదండి, ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.